ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కొత్త సిద్ధేశ్వరం గ్రామం దగ్గర మనం ఉన్నాం. దాదాపుగా కొన్ని 1992 లేదంటే 1994 సంవత్సరం ఉన్నటువంటి కట్టించినటువంటి స్కూల్ విధానంలో మనం చూసుకున్నట్లయితే చాలా విధుల వ్యవస్థలు ఉన్నాయి. దాదాపు అంటే ఈ స్కూల్స్ అధిక వర్షాలు కురవడంతో పూర్తిగా స్కూల్ అన్ని కారిపోయి ఇక్కడ ఉన్నటువంటి పొట్టుకు అంటే ఇక్కడ పిల్లలు కూర్చోలేనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి చూసుకుందాం. మనం ఒకసారి మన ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ ఒక కొత్త స్కూల్ అయితే నిర్మించారే కానీ కాకపోతే ఆ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి దాకా అంటే పిల్లలు ఉన్నటువంటి స్ట్రెంత్ పూర్తిగా 25 మంది లేదా 26 మంది పూర్తి స్ట్రెంత్ అక్కడే కూర్చొని విద్యాభ్యాసం బోధించుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ పక్కన ఉన్నటువంటి ఒక చిన్న గదిలో కూడా వారి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు వాళ్ళకు దాదాపుగా స్ట్రెంత్ ఒక 20 మంది పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. అక్కడ ఒక 25 మంది ఇక్కడ నుంచి ఒక దాదాపు ఒక 50 మంది పిల్లల స్ట్రెంత్ అంతా పూర్తిగా కలిసి ఒక 2 రూమ్లో వీళ్ళ చదువు అభ్యాసం పూర్తిగా గడుస్తూ ఉంది. కాకపోతే ప్రభుత్వ అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఎంపీఓ గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వారికి తెలియజేసినప్పటికీ ఇంకా పూర్తిగా సమాచారం ఇక్కడ అది ఏదనగా ఇక్కడ దాదాపుగా ఒక 5-6 స్కూళ్లు రూములు కట్టడం వల్ల కూడా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ ఒకే టీచర్ ఉండడంతో విద్యాభ్యాసం బోధించడానికి ఒక్కొక్క రూమ్ లో నుంచి ఇంకో రూమ్ లోకి పోయి చిన్నారులకు విద్య బోధించేటప్పుడు ఇంకో రూమ్ లో ఉన్నటువంటి పిల్లలకు ఇబ్బందికరంగా అవుతుందని చెప్పేసి ఒకే స్కూల్లోనే 1 నుంచి 5వ తరగతి దాకా విద్యాభ్యాసం బోధించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి కూడా ఎన్నోసార్లు వీరొక మొర వినిపించుకున్నా ప్రభుత్వం చెవిని వేసుకోకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా ఉండదు అన్నంత విధంగా ఉంది. పిల్లలు ఏమాత్రం చిన్నారులు ఆడుకోవడానికి బయటకు రావాలన్నా కూడా భయపడాల్సినటువంటి సందర్భం అధికంగా ఈ స్కూల్ చుట్టుపక్కల గ్రామాలకు ఈ చుట్టుపక్కలకు అంతా వస్తున్నటువంటి తరుణం చూసుకోవచ్చును. మా బాధను ప్రభుత్వం అధికారులకు మేము తెలియజేసుకుంటూ ఉన్నామని వారి యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు. ఒకసారి వారిని అడిగి మనం పూర్తి విశేషాలు మనం తెలుసుకుందాం. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని కొత్త సిద్ధేశ్వరం గ్రామ పాఠశాలలో ఏకోపాధ్యాయునిగా పనిచేస్తున్న సుధీర్ వర్మ అని నేను. ఇంతగా నా రిక్వెస్ట్ చేయగా మా పాఠశాలలో 24 మంది విద్యార్థులు ఉన్నారు. బట్ 24 మంది విద్యార్థులకు గాను ఒక ఉపాధ్యాయునిగా నేను నిర్వహించడం చాలా కఠినతరమైన పని. ఒక పక్క నాడు నేడు పనులు ప్లస్ పిల్లలకు అకాడమిక్ ఎడ్యుకేషన్ బోధించాలన్నా చాలా కష్టతరమైన పని. కావున ఇంతకుముందు వచ్చిన మా సుపీరియర్ ఆఫీసర్స్ విజిటింగ్స్ అందరికీ కూడా కానీ ఇన్ఫార్మ్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది సెల్ఫ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మనకు 1 నుంచి 5వ తరగతి వరకు అందరి పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టాలి. ఇప్పుడు ప్రజెంట్ నేను 3rd క్లాస్ ఇప్పుడు న్యూస్ రిపోర్టర్ వాళ్ళు పేరెంట్స్ అంతా విజిట్ వచ్చినప్పుడు 3rd క్లాస్ ఎగ్జామ్ రాపిస్తాను. బట్ 3rd క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ రాపిస్తున్నాను కానీ వీళ్ళు ఓకే. బట్ మిగతా 4 క్లాసుల పిల్లలు మాత్రం అల్లరి చేస్తున్నారు. ప్లస్ వీళ్ళకి రాత్రిగా డిస్టర్బ్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి తరంలో మనకు 5 తరగతులు ఉన్నారు. కనీసం 2 ఉపాధ్యాయులు ఉంటే అలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండకుండా వాళ్ళ విద్యా ప్రగతికి మేము ఇద్దరం కలిసి కృషి చేయగలుగుతాం. నేను ఉమ్మడి జిల్లా అదే కర్నూలు జిల్లా ఆఫీస్కి నంద్యాల జిల్లా డిఓ ఆఫీస్ వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాను. బట్ వాళ్ళు ఇంకా అలర్ట్ చేస్తామన్నారు కానీ ఇంకా తర్వాత గవర్నమెంటే చేంజ్ అయింది. ఇంకా తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇంకొక వర్క్ అడ్జస్ట్మెంట్ కింద అలర్ట్ చేస్తామన్నారు. అది మండల లెవెల్గా డివిజన్ లెవెల్గా జరిగినాక చూస్తామన్నారు. యాక్చువల్ మండల లెవెల్గా అయితే మనకు ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. ఆ టీచర్ గవర్నమెంట్ స్కూల్కి అలర్ట్ చేసినారు. ఇంకా మిగతా లేదు. డివిజన్ లెవెల్ కూడా వర్క్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. ఇంకా బట్ మనకైతే అది ఇంతవరకు అలర్ట్ చేయలేదు. కాబట్టి ఫైనల్గా నా విన్నపం ఉండగా మేము 24 మంది విద్యార్థులు ఉన్న మా పాఠశాలకు ఇంకొక టీచర్ని ఖచ్చితంగా అలర్ట్ చేయాలని ఇక్కడ లోకల్గా ఉన్న ఎస్ఎంసీ సభ్యులు అందరూ చైర్మన్ వైస్ చైర్మన్ ప్లస్ ప్రజానీకం అంతా కూడా కోరుతున్నారు. మా ఊరు 1 నుంచి 5వ తరగతి వరకు ఉంది. 24 మంది స్ట్రెంత్ ఉన్నారు పిల్లలు. మా పిల్లలు ఉన్నారు. ఇంకో సార్ను ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఆ సార్కి ఒక్కరికి ఇబ్బంది అయింది స్ట్రెంత్ ఉండడం వల్ల చెప్పడానికి. కర్నూలు నుంచి రావాలి ఆ సారు. మీటింగ్ పోయినప్పుడు నాడు నేడు పనుల నుంచి వచ్చినప్పుడు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆ సార్ను ఇంకో సార్ని వేస్తే ఇద్దరు మా పిల్లలను చేసుకోవడానికి మా ఆర్థిక ఇబ్బందులు మేము వేరే స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి పంపించాలనుకున్నా మాకు 20,000 30,000 అవుతుంది. ఆ 20,000 30,000 మా కాడ అంత సీమితి లేదు మేము చెప్పడానికి. మా బడి మేము నీటి మునక ప్రాంతం నుంచి వచ్చాము. ఇక్కడ మేము హాస్టల్లో కూడా చదువుకున్నాం. కాకపోతే ఆ హాస్టల్లో మా ఇబ్బందులు మేము ఇబ్బందులు పడినా మా పిల్లలు కూడా ఇబ్బంది పడకూడదు అనుకొని మేము ఇక్కడ చదివించుకోవాలని మాకు ఆర్థిక ఇబ్బందిగా ఉంది. చదివించుకోలేక బయటకు పోయి చదివించుకోవాలనుకుంటే
మాకు ఇక్కడ చదివించుకోవాలి, ఇంకో సార్ని వేయించండి అని గవర్నమెంట్ ద్వారా పై అధికారులకు చెరగజెప్పినాం. ఆ సారు ఒక్కరికి ఇబ్బంది అవుతుంది సార్ అని తెలియజేస్తున్నాం సార్.